మేడం మీ బాయ్ ఫ్రెండ్ దగ్గర రాడేమో. రెస్టారెంట్ కట్టేసే టైం అయింది, మీరు ఇక బయలుదేరొచ్చు. ఎంతసేపు నువ్వు ఫోన్ చేసి రా బయటికి. ధర్మం చేయండి అమ్మా, 10 మంది పిల్లలు తల్లి, అంతా చిన్న చిన్న పిల్లలు అమ్మా. ఆకలి మంటలు తల్లి, 10 మంది పిల్లలు అమ్మా, అంతా చిన్న చిన్న పిల్లలు తల్లి. చేయండి అమ్మా. సారీ తన్మయ్య, వెరీ వెరీ సారీ. రాత్రి నీకు ప్రామిస్ చేసినట్టుగా రాలేకపోయాను, ఈ ఒక్కసారికి క్షమించు. నేను నీకోసం వస్తుంటే ఓ 10 ఏళ్ల పసిపాపని లారీ గుద్దేసి వెళ్ళిపోయింది. పాపం కడుపులో గుద్దేసి వెళ్ళిపోయింది. మీరు అమ్మా 10 పైసలు ధర్మం చేయండి అమ్మా, 10 మంది పిల్లలు. ఉండవయ్యా, ఇదిగో ఆ పాపను హాస్పిటల్లో అడ్మిట్ చేసి వచ్చాను. నాది జాలిగుండె కదా, జాలిగుండె ఉండటం తప్ప. ఈ ఒక్కసారికి క్షమించు ప్లీజ్. హలో, ఈ ఒక్కసారికి క్షమించు, ఈ ఒక్కసారికి క్షమించు, ఈ ఒక్కసారికి క్షమించు ప్లీజ్. అయ్యా ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సింహం, ఆ కొత్తగా చేరిన కోతి, అదే ఆ అసహ్య సుందరిని వెంటనే పంపించు లోపలికి. అసలు నీ ఉద్దేశం ఏంటి? నన్ను ఎవరనుకున్నావు? నీకు బాస్ని. నిన్న కాక మొన్నొచ్చావు, నాతో నీకు పరాజకాలేంటి? యు ఆర్ హియర్ బై డిస్మిస్డ్. ఏంటా వెధవ నవ్వు? వెంటనే దాన్ని డిస్మిస్ ఆర్డర్ టైప్ చేయించి పట్టా. సార్, మనసులు దగ్గరైన తర్వాత ఇలాంటి పనులు సహజమే కదండి. ఇలాంటి పనులు మా ఆవిడ చేసినా నేను సహించను. పెళ్ళాలు చేస్తే సహించలేం కానండి, దగ్గరైన వాళ్ళు చేస్తే ముచ్చటిగా ఉంటుందండి. దగ్గర ఇంకొకసారి దగ్గర అన్నావంటే నిన్ను డిస్మిస్ చేసి పారేస్తాను. వెళ్ళి చెప్పించేయి. ఆవిడ్ని ఉద్యోగం నుంచి తీసేసామనుకోండి, ఆవిడ వెళ్ళి అసలు జరిగిన విషయం మీ ఆవిడతో చెప్పేస్తే. మా ఆవిడతో చెప్తుందా? ఏమని చెప్తుంది? ఎందుకు చెప్తుంది? ఒకవేళ ఈ సుందరి కూడా మీ ఆవిడ అపాయింట్ చేసిన క్యాండిడేట్ ఏమో. సరే, ఈ విషయం మనం తర్వాత మాట్లాడదాం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అలాగే. ఈ టై ఏంటి, ఈ ఫేస్ ఏంటి, ఈ వాలకం ఏంటి? ఇదేమన్నా లేటెస్ట్ ఫ్యాషనా? మరే ఆ కట్టేంటి, ఆ ఫేస్ ఏంటి, ఆ వేళ్ళేంటి మేళం వాయించేవాళ్ళగా? ఏం చెప్పమంటావు గురు? దొంగ మొగుడు సినిమాకి వెళ్తే రంకు మొగుడు తగులుకున్నట్టు నీకు ఫోన్ చేయడానికి వెళ్తే పట్టిన కర్మ ఇది. అవును, రాత్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ ఎత్తనట్టు గురు? ఇంట్లో ఎవరు లేరా? నూరు నోములు సరైనట్టు రాత్రి మా ఆవిడ నన్ను బయటకు వెళ్ళనిస్తేగా. ఏంటి, రాత్రి నువ్వు తన్మయ్యని కలుసుకోలేదా? ఒక రాత్రి ఒక మనిషి 2 చోట్ల ఎలా ఉంటాడా? కరెక్టే, నాదే పొరపాటు. మళ్ళీ కలుస్తా, నీ మూడ్ బాగోలేదు, వస్తా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.